హలో అండి ऑयल అందరికీ में ये सब होने दिया। మహారాష్ట్ర స్పెషల్ जब पूरा कूल हो जाएगा ना, మసాలా फिर बाद వడి में कूल होने के అంట बाद అండి. कोथिंबीर डालना। నాకు ముందు फिर మహారాష్ట్ర गरम వాళ్ళే नहीं, ఉంటారు, నాకు ముందని కాదు कोथिंबीर गरम नहीं। మహారాష్ట్రలోనే నేను ఉంటా. వాళ్ళ ఇంట్లో ఆమె స్పెషల్ చేస్తూ ఉంటే నేను వీడియో తీసుకుంటా ఉండు అని ఆమెతో చెప్పా. ఇందులో కొత్తిమీరి కొంచెం అది పెసరపప్పు, కొంచెం నువ్వులు, కొద్దిగా గసాలు, కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పచ్చిమిర్చిలు వేసిందండి. దీన్ని నేను ఫస్ట్ చూసి ఇది వీటిని కర్జికాయలు అనుకున్నా. కాదు, కర్జికాయలు కాదు ఇవి. ఆ మసాలా అంతా ఒక స్టఫ్ లాగా పెట్టి ఫోల్డ్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసిందండి. ఇది మైదా అంట. మైదాలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని ఇలా చపాతీలాగా రుద్ది అందులో ఈ స్టఫ్ అంతా పెట్టి ఆమె ఇలా ఫోల్డ్ చేసేసింది. ఈ ఫోల్డ్ అంతా చేసి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిందండి. కానీ మన సైడ్ వాళ్ళకైతే ఇవన్నీ తెలియవులేండి. మహారాష్ట్ర వాళ్ళకైతే అన్ని స్పెషల్గా బాగా చేసుకుంటారు. మన సైడ్ ఎప్పుడు ఇడ్లీలు, పూరీలు ఈమె బ్రేక్ఫాస్ట్కే చేసింది. ఓకే, బాగుంది కదా, మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. నేను ఫస్ట్ పూర్ణం కర్జికాయలు ఉంటాయి కదా, అవి అనుకున్నా వీటిని. మళ్ళీ లోపల ఓపెన్ చేసి చూస్తే కాదు. అయ్యో ఏంటివి, నువ్వు చేస్తున్నావా, అయితే నేను వీడియో తీసుకుంటా చూపిస్తా అని చెప్పి వీడియో తీయడం అయ్యిందండి. ఏమనుకోవద్దండి, పాపం వంట చేసుకుంటుంది కదా, అందుకోసం గ్యాస్ అంతా గలీజ్ అయిపోయింది. కొందరు చూసే వాళ్ళు ఆ గలీజ్ మాత్రమే చూస్తారు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఎట్లయినా మహారాష్ట్ర వాళ్ళు బాగా చేస్తారు కదండి. మన సైడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూడడం. हमारा साइड नहीं, ओनली डोसा, इडली, पूरी, చపాతి. పూరా ఈజీ. అయిపోయిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఇంకా కూడా ప్రిపేర్ చేస్తుంది, ఎందుకంటే కావాలి కదా వాళ్ళకు కూడా. ఇలానే ఇంకా చాలా వెరైటీ చేస్తుంది. మేము చేసినప్పుడు అంతా పాపం మాకు ఇస్తానే ఉంటుంది. మనం చేసుకున్నప్పుడు కూడా ఇస్తాంలేండి వాళ్ళకి. కానీ వాళ్ళ వంటలు అన్నీ వెరైటీగా ఉంటాయి. కీరా పరోటా, ఆలు పరోటా అంటే అందరికీ తెలుసు. కీరా పరోటా కూడా బాగా చేస్తారు ఇదే. నేను ఒకసారి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎట్లా చేస్తారో వీడియో చూపిస్తాను నేను. కీరా పరోటా కూడా. ఆమె పేరు నేహ, బాగా చేస్తుందండి. అన్ని వంటలు బాగా వచ్చు మహారాష్ట్ర వాళ్ళవి. ఇదైతే నాగపూర్ స్పెషల్ అంట అండి, మసాలా వడి. నేను మసాలా వడనా అంటే కాదు, మసాలా వడి అని ఆమె చెప్పింది. ఒక 5 minutes అట్లా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అయిపోయినాయి, తీసేసింది. ఇవి ఓపెన్ చేసి కూడా చూపిస్తుంది మీకు. ఏం లేదు ఎక్కువ మసాలా కూడా, ఓన్లీ కొత్తిమీర. మనం కొత్తిమీర తినలేం కదా, ఇలా స్టఫ్ పెట్టుకొని తినేయచ్చండి. ఏం బాగుంది, చాలా బాగుంది. కొంతమంది కొత్తిమీర ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు కూడా ఇంటికి పెట్టించిందండి. మళ్ళీ ఇదేంటంటే వాళ్ళు ఏదో చెప్పింది, నాకైతే నేను మర్చిపోయినా. మనమైతే మజ్జిగ చారు అంటామండి ఇది. అదే దాంట్లో ఇది డిప్ చేసుకొని తినాలంట. దానికి ఇది కాంబినేషన్ అంట. ఒక్కొక్కరి వంటలు ఒక్కొక్కలా ఉంటాయి కదండి. మన సైడ్ అయితే మజ్జిగ ఓకే.